శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, మే నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ తేదీలు అనుకూలిస్తాయో, ఏ తేదీలు అనుకూలించవో, సంపూర్ణంగా ద్వాదశ రాశుల వాళ్ళకి మే నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే మే నెలలో కుంభరాశి వాళ్ళకి మాటకి తిరుగుండదు. వాళ్ళు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లు ఉంటుంది. పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. అంటే ఏ రంగంలోకి వెళ్ళినా ముందుకు దూసుకు వెళ్ళి అద్భుతమైన విజయాలు మే నెలలో కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో సంపూర్ణమైన అనుకూలత ఉంటుంది. ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే చేస్తున్న ఉద్యోగం కంటే కూడా కొత్తగా ఒక ఉద్యోగం వచ్చి ఆ ఉద్యోగంలో మంచి లాభాలు కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే వాళ్ళు కూడా మంచి ప్రయోజనాలు పొందుతారు. విద్యార్థులైతే బ్రహ్మాండమైన ర్యాంకులు తెచ్చుకొని కావలసిన కాలేజీల్లో, స్కూళ్ళల్లో సీట్లు సంపాదించే యోగం కూడా ఉంది. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. వివాహాది శుభ కార్యక్రమాలకు ఎక్కువ హాజరవుతూ ఉంటారు. వినోదపరమైన కార్యక్రమాల్లో ఎక్కువగా కుంభరాశి వాళ్ళు మే నెలలో పాల్గొంటారు. అలాగే మధ్యవర్తిత్వము అనేది లేకుండా ముందుకు దూసుకు వెళ్ళి ప్రతి పనిలో కూడా అందరికీ దిశానిర్దేశం చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు కుంభరాశి వాళ్ళకు ఉంటాయి. అలాగే సంఘంలో కూడా ఉన్నత స్థితిని చేరటానికి కుంభరాశి వాళ్ళకి జీవిత భాగస్వామి అవగాహన, జీవిత భాగస్వామి సపోర్టు విశేషంగా ఈ మే నెలలో లభిస్తాయి. అలాగే జీవన సౌఖ్యం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీదే పైచేయి అన్నట్లుగా ముందడుగు వేస్తూ ఉంటారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు. అలాగే కుంభరాశి వాళ్ళకి సంతాన సంబంధమైన వ్యవహారాల్లో కూడా వాళ్ళ పిల్లల వల్ల మంచి పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. సంతాన సౌఖ్యాన్ని పొందగలుగుతారు. సంతానం వల్ల ఆనందాన్ని పొందగలుగుతారు. నూతన పరిచయాలు కూడా లాభాన్ని కలిగింపజేస్తాయి. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు బ్రహ్మాండమైనటువంటి లాభాలను కుంభరాశి వాళ్ళ కలిగింపజేస్తాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ, కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. గృహ నిర్మాణాలు కూడా ప్రారంభించగలుగుతారు. కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే కొత్తగా ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తే అవి కూడా మే నెలలో ప్రారంభించండి. అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. మొత్తం మీద పరిశీలిస్తే కుంభరాశి వాళ్ళకి మే నెల పరమాద్భుతమైనటువంటి మాస ఫలితాలు కనిపిస్తున్నాయి. చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లు ముందుకు వెళతారు. ఏది ప్రారంభించినా, ఏ పనిలో ముందడుగు వేసినా అద్భుతమైన విజయాలే పొందుతారు. ఇంకా అద్భుతంగా కలిసి రావాలంటే కొన్ని ప్రత్యేకమైన అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. కుంభరాశి వాళ్ళకి మే నెలలో అనుకూలించే తేదీలు 1, 2, 3, 8, 13, 19, 20, 21, 28, 30, 31 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే కుంభరాశి వాళ్ళకి మే నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 6, 11, 15, 16, 17, 24, 25, 26 ప్రతికూల తేదీల్లో ఎటువంటి పనులు చేయకండి. గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ ఏలినాటి శని దోషం కొంత ఉంది కాబట్టి శివారాధన చేయటం, ఈశ్వరుడికి నల్ల నువ్వులు కలిపిన పాలతో కానీ, నల్ల నువ్వులు కలిపిన జలాలతో కానీ అభిషేకం చేసుకోవటం, అలాగే పరమేశ్వరుడి అనుగ్రహం కోసం శ్రీం శివాయ నమః, ఓం నమో భగవతే రుద్రాయ ఈ 2 మంత్రాలు రోజు 21 సార్లు చదువుకోవటం, ప్రతిరోజు ప్రదోష కాలంలో శివతాండవ స్తోత్రం వినటం ద్వారా ఇంకా అద్భుతంగా మే నెలలో కుంభరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన మాసం. ఎందుకంటే వైశాఖ మాసాన్ని మాధవ మాసం అనే పేరుతో కూడా పిలుస్తారని పురాణాల్లో చెప్పారు. అందుకే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన వైశాఖ మాసంలో ఎవరైతే ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక ఓం మాధవాయ నమః, ఓం మధుసూదనాయ నమః ఈ 2 నామాలు వీలైనన్ని సార్లు చెబుతారో వాళ్ళు విష్ణుమూర్తి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రులవుతారు. వైశాఖ మాసం అంటేనే దానానికి ప్రాధాన్యత ఉన్న మాసం. ఎందుకంటే కార్తీక మాసం అంటే దీపాలకు ప్రాధాన్యత ఉన్న మాసం. మాఘమాసం అంటే స్నానానికి ప్రాధాన్యత ఉన్న మాసం. వైశాఖ మాసం అంటే దానానికి ప్రాధాన్యత ఉన్న మాసం. వైశాఖ మాసంలో ఎవరైనా సరే ఎండలో తిరిగి వచ్చిన వాళ్ళకి నీళ్లు అందించి వాళ్ళ దాహం తీర్చి విసనకర్రతో విసిరినట్లయితే 10,000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది.
ముల్లోకాలలో ఉన్న అన్ని పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. త్రిలోక సంచారం చేసిన ఫలితం కలుగుతుంది. అందుకే వైశాఖ మాసంలో తప్పకుండా ఒక్కసారైనా ఎండలో తిరిగి వచ్చిన వాళ్ళకి విసనకర్రతో విసిరి మంచినీళ్ళు అందించండి. ఈ మాసంలో జలదానం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే పితృశాపాలు జాతకాల్లో ఉన్నవాళ్ళు ఆ పితృశాపాలు పోగొట్టుకోవాలంటే పానకం నిండిన కుండ ఈ మాసంలో ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే మామిడి పళ్ళు దానం ఇచ్చినా కూడా పితృదేవతల అనుగ్రహం వల్ల కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో ఎవరైనా సరే గొడుగు గాని, పాదరక్షలు గాని దానం ఇచ్చినట్లయితే తర్వాతి జన్మలో రాజుగా పుడతారు. చక్రవర్తిత్వం లభిస్తుంది. అంటే ఉన్నత స్థాయి జీవితాన్ని పొందగలుగుతారు. బెల్లం గాని, సొరకాయ గాని వైశాఖ మాసంలో దానం ఇస్తే సమస్త పాపాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. వైశాఖ మాసం అంటేనే దానానికి ప్రాధాన్యత ఉన్న మాసం. అందుకే ఈ మాసంలో వీలైనప్పుడల్లా వీలైన వస్తువులు దానం ఇస్తూ ఉండండి. సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన వైశాఖ మాసంలో ప్రతిరోజు విష్ణుమూర్తిని చందనంతో పూజించాలి. చందనం స్వామివారికి సమర్పించాలి. చందనం బొట్టు అలంకరణ చేయాలి. దానివల్ల విష్ణుమూర్తి ఆర్థికంగా అదృష్టం కలిగేలాగా చేస్తాడు. అలాగే ఏ ఇంట్లో వాళ్ళైతే పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో ప్రతిరోజు కూడా రావి చెట్టుకు కొన్ని ప్రదక్షిణలు చేసి నీళ్లు పోస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీనారాయణులు సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తారు. కాబట్టి ఈ మాసంలో వీలైనప్పుడల్లా రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి, నీళ్లు పోయండి, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. దానివల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ మాసంలో తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తే కూడా చాలా మంచిది. తులసి మాత సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఓం బృందావన్యై నమః అని జపిస్తూ వైశాఖ మాసంలో తులసి కోటకు ప్రదక్షిణలు చేయాలి. అలాగే వైశాఖ మాసంలో మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే కూడా చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి చేరాలంటే విష్ణుమూర్తికి ఇష్టమైన వైశాఖ మాసంలో మర్రి చెట్టు చుట్టూ వీలైనప్పుడల్లా వీలైనన్ని ప్రదక్షిణలు చేయాలి. మర్రి చెట్టు, తులసి మొక్క, రావి చెట్టు ఈ మూడింటికి వైశాఖ మాసంలో ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో ఈ 3 చెట్లను పూజిస్తారో వాళ్ళు సర్వ సంపదలను పొందవచ్చు. అలాగే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి వైశాఖ మాసంలో శివుడికి సంతతధార అభిషేకం చేస్తే శివకేశవుల అనుగ్రహం ఏకకాలంలో పొందవచ్చు. సంతతధార అభిషేకం అంటే అంతరాయం లేకుండా శివలింగం పైన ఒక పాత్ర లాంటిది ఏర్పాటు చేసి లేదా ఒక గిన్నె లాంటిది ఏర్పాటు చేసి దానిలో నీళ్లు పోస్తూ అందులో ఉన్న నీళ్లు నిరంతరాయంగా శివలింగం మీద పడుతూ అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయాలి. దీన్ని సంతత జలాభిషేకం అనే పేరుతో పిలుస్తారు. ఇటువంటి అభిషేకం విష్ణుమూర్తికి ఇష్టమైన వైశాఖ మాసంలో చేస్తే శివకేశవులు ఇద్దరి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఈ ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోండి, ఇలా విష్ణుమూర్తిని పూజించండి. వైశాఖ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని మత్స్య పురాణంలో చెప్పారు. అలాగే ఈ మాసంలోనే అక్షయ తృతీయ పర్వదినం వస్తుంది. చాలా శక్తివంతమైన రోజు వైశాఖ శుక్ల తదియ. ఆ రోజు తిథివార నక్షత్రాలతో సంబంధం లేకుండా దుర్ముహూర్తం, వర్జం, రాహుకాలం, యమగండం వీటితో సంబంధం లేకుండా ఆ రోజు ఏ సమయంలో ఏ ముఖ్యమైన పని చేసినా సరే అది అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. అక్షయ తృతీయ రోజు చేసే స్నానం కానీ, దానం కానీ, జపం కానీ కొన్ని వేల రెట్లు విశేషమైన ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రధానంగా వైశాఖ అమావాస్య రోజు శనైశ్వరుణ్ణి పూజిస్తే సంవత్సరం పాటు శనిదేవుడి దోషాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. వైశాఖ అమావాస్య శనైశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. అలాగే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని మహావైశాఖి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు ఎవరైనా సరే ఆరుబయట వెన్నెల్లో లలితా సహస్రనామ పారాయణ చేస్తూ లేదా శ్రీమాత్రే నమః మంత్రజపం చేస్తూ పాలతో చేసిన పాయసం లలిత అమ్మవారికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే అద్భుతంగా అమ్మవారి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం, లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం. ఈ దానాలు చేయండి, ఈ ప్రత్యేకమైన పూజలు చేయండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలన్నా, దినఫలాల గురించి తెలుసుకోవాలన్నా, అదేవిధంగా 10 రోజుల ఫలితాలు తెలుసుకోవాలన్నా, దాంతోపాటుగా ఆసక్తికరమైనటువంటి పురాణ రహస్యాల గురించి తెలుసుకోవాలన్నా, జ్యోతిష శాస్త్ర పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.